మమ్మీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టుకొని అయినా ప్రాణంతోనే ఉంది. అసలు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేరు అని సుత్తే కొట్టే సుత్తతో కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి రాను రాను మానవ సంబంధాలు చేదైపోతున్నాయి. కన్న తండ్రి, జన్మనిచ్చిన తల్లి, కట్టుకున్న భర్త ఇలా బంధాలను మరిచిపోయి మరీ సొంతవారే అయిన వారిని కడతీర్చుతున్న సంఘటనలు ఇటీవలి ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్లోనూ ఓ అమానుష ఘటన వెలుగు చూసింది. కన్నతల్లి అని చూడకుండా కుమార్తె దారుణానికి ఒడికట్టింది. తన ప్రియుడు అతని సోదరుడితో కలిసి హత్య చేసింది. అయితే ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు మైనర్లే కావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మమ్మీ కింద పడిపోయి ఉంది. నేను మమ్మీ దగ్గర వెళ్ళి కూర్చునేసరికి మమ్మీ మాట్లాడతలేదు, మాట వస్తలేదు మమ్మీకి ఈడ బ్లడ్ ఉంది, మొత్తం ఎవరో కొట్టినట్టుంది. మమ్మీ బ్రాస్లెట్ కూడా తెగి పడిపోయింది. నేను ఏమనుకున్నా అంటే దేవుని దగ్గర మండే కదా, దీపం ముట్టేయడానికి ఎక్కినట్టుంది, అట్లా పడ్డది అనుకున్నాం. కానీ ఆ చైర్ కొంచెమే హైట్ ఉంది, అంత దెబ్బ తాకదు. మమ్మీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టుకొని అయినా ప్రాణంతోనే ఉంది. ఇంకా మమ్మీ మా కోసం ఉన్నాక కూడా మమ్మీకి తెలియదు మా అక్క చేపించిందని. ఏం చేసింది, మళ్ళీ మమ్మీ ప్రాణంతో ఉందని వాళ్ళకి ఫోన్ చేసి మమ్మీ ఇంకా ప్రాణంతోనే ఉంది వచ్చి చంపేయని ఫోన్ చేసి నన్ను ఎదురుగా ఒక అక్క ఉంటుంది, ఆ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టిరు. నాకు భయం వేస్తుంది, నువ్వు లోపల రాకములు, నువ్వు చూస్తే మమ్మీని భయపడతావు, వద్దు అని చెప్పారు. నేను నమ్మిన హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే ముఖం ఇట్లా నీళ్ళు చల్లి మాట్లాడితే ఏమైందో, ఎట్లా పడ్డదో, ఏం జరిగిందో అని చెప్పారు. అయితే మా అక్క లోపలికి పోయేటప్పుడు అంటే చున్నీ ఇచ్చి పంపించిందంట మా మమ్మీది. ఆయన వెళ్ళి పెట్టేసి నెక్కి పెట్టేసి ఇట్లా గట్టిగా అనేసరికి మమ్మీ పడిపోయిందంటే. ఇంకా వచ్చేటప్పటికి అమ్మ కింద పడిపోయింది కదా, ఆ సమయంలో అక్క ఇంట్లో ఉంది. ఆ టైంలో నువ్వు అక్కని అడిగితే అక్క నీకు ఏం చెప్పింది? అక్క ఇంట్లో లేదు, అక్క నాతో వచ్చింది బయటికి. మళ్ళీ వాళ్ళు అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. అట్లా అని చెప్పేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నాకు అన్నది, ఏమని మమ్మీ ఆమెను తీసుకురమ్మంటుంది, ఆమెను తీసుకొస్తే నేను ఇంటికి రమ్మంటుందంట, ఆమెతో మాట్లాడుతుంటే ఎవరు వస్తారంట అని చెప్పింది. నేను నమ్మి అక్కతో పరిచయం శివతో అసలు అక్కకి తేజశ్రీకి ఎలా పరిచయం? ఇన్స్టాలో పరిచయం అయింది. ఇన్స్టాలో పరిచయం అయినాక మమ్మీ అన్నది ఇలాంటివన్నీ ఎందుకు మనకు వద్దు అని చెప్పినందుకు ఇప్పుడు చంపేసింది. శివతో కలిసి బయటికి వెళ్ళిపోయిందంటూ కూడా పోలీసులు కంప్లైంట్ చేసింది. ఎప్పుడు జరిగింది ఇదంతా మొన్న ట్యూస్డే రోజు జరిగింది అక్క వెళ్ళిపోవడం. మమ్మీ మిస్సింగ్ కేసు పెట్టింది. మమ్మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియక తర్వాత ఆయన ఫోన్ ట్రేస్ చేసి తెలిసింది, నల్గొండ అని చూపిస్తే అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చినట్టు. అప్పుడు అక్క అన్నదంట, మా అయ్య నింగి నీళ్ళు అయినా సరిపోదా ఇంకా నీకు, నన్ను వదిలేసి నేను ఈయనతోనే ఉంటాను అన్నదంట. ఇప్పుడు తీసుకొచ్చినందుకు ఆ రోజు ఆమె ఆడికి పోయింది కూడా మా మమ్మీని చెప్పడానికి ప్లాన్ వేసుకునంట. ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటారంట. వాళ్ళ తమ్ముడు చెప్పిండు మాకు, చంపేసి వచ్చాడు, ఆరామ్సే కూర్చున్నారు అందరూ. అసలు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేరు అని, వాడు వదలడం వల్లనే ఇప్పుడు మా మమ్మీ చనిపోయింది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కసాయి కూతురు కన్నతల్లి అని చూడకుండా ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీ నగర్లో నివాసముండే సట్ల అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు నులిమి సుత్తితో తలపై కొట్టి కుమార్తె హత్య చేసింది. 10వ తరగతి చదువుతున్న బాలికకు నల్గొండకు చెందిన 19 ఏళ్ల యువకుడితో 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. డీజే ప్లేయర్ అయిన యువకుడితో బాలిక నిత్యం ఫోన్లు, మెసేజ్లు చేస్తుండడం చూసి తల్లికి అనుమానం వచ్చింది. తర్వాత వీరిద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసి ఇది సరైన పద్ధతి కాదని మందలించింది. సార్, నా చెల్లెకి ఏం తెలియదు, నా చెల్లె కళాశారలో జాబ్ చేస్తుంది, ఇక్కడే షాపూర్ కళావతి నగర్లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది.
ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లోంది పూజ చేస్తాంది, రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంటే వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసిల్లు సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుపిరితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత, రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసిండు సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను. సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళని సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని. ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి మళ్ళీ ఎందుకు విడిచిపిచ్చిల్లో, ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. సాకలైలమ్మ మనవరాలని ఆమె ఉద్యమాలు చేసేది. మందకృష్ణ మాదిగతో కూడా, ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్, ఆమె సాగు చిన్నది సార్. ఇదిలా ఉంటే ఈ నెల 19నే ఇంట్లో నుంచి మైనర్ బాలిక ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో కూతురు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ప్రియుడు మైనర్ బాలికను తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. తర్వాత అతడికి పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో తమను విడతీస్తున్న తల్లిని చంపేయాలని కుమార్తె నిర్ణయించుకుంది. ప్రియుడు అతని సోదరుడి సహాయంతో చున్నీతో మెడను బిగించి హతమార్చాలని వారు ప్రయత్నించారు. అయితే అప్పటికీ ఆమెకు ప్రాణం పోకపోవడంతో సుత్తితో తలపై పలుమార్లు బలంగా మోది చంపినట్లు నిందితులు ఒప్పుకుంటున్నారు. చంపిన చున్నీని నిందితుడు నడుముకి కట్టుకుని పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా బాలిక తల్లి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్గా ఉన్నారు. కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపేయడంతో ఆ కళా బృందంలో సభ్యులంతా ఇప్పుడు షాక్లో ఉన్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు, ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా. ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ ది అక్యూజ్డ్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు, అతనికి 17 years. వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం చెప్తా ఉన్నారు. మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. శివ కట్టంగూరులో ఉంటాడు, శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్లగొండలో ఉంటారు.